COIRBOARD COIR Board Recruitment 2025. సో COIR Boardలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పబ్లిషన్ డేట్ 9th of May 2025. సో దీంట్లో వచ్చేసి ప్రాజెక్ట్ లేదా టెక్నికల్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ 26/2025. సో June 20 is the last date to apply. సో దీంట్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. టెక్స్టైల్ టెక్నాలజీ, దీంట్లో టెక్స్టైల్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ది పోస్ట్ కోడ్ వచ్చేసి CCRI TT01. కావాల్సిన తర్వాత బీటెక్ ఇన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెక్స్టైల్ మెషిన్. పే స్కేల్ వచ్చేసి 28,000 ప్లస్ HRA ఇస్తారు. లేదా మీకు డిప్లొమా ఇన్ టెక్స్టైల్ లేదా హ్యాండ్లూమ్ టెక్నాలజీ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డిజైన్ అసిస్టెంట్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా క్యాడ్ మోడలింగ్, 2D డ్రాఫ్టింగ్, ఇంకా ఆటో క్యాడ్. లేదా డిప్లొమా చేసి మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్యాడ్ ఇంకా 2D డ్రాఫ్టింగ్, ఆటో క్యాడ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 28,000 ప్లస్ HRA ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ ఫిట్టర్, ITI ప్లస్ 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ 20,000 ప్లస్ HRA. వెల్డర్ కూడా సేమ్ ఈజ్ ఎ క్రైటీరియా. ITI వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. సో ఫిట్టర్, వెల్డర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్ ఈ పర్టికులర్ డొమైన్స్. సో ఇక్కడ 20,000 ప్లస్ HRA ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ కావాల్సిన అర్హత వచ్చేసి మీకు డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ NIFT విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ 28,000 ప్లస్ HRA ఇస్ అ పే స్కేల్. సో నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ అసిస్టెంట్, 1 వేకెన్సీ ఉంది. సో బీటెక్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 28,000 ప్లస్ HRA ఇస్ అ పే స్కేల్. ఒకవేళ డిప్లొమా చేస్తుంటే 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ కమ్ అనలిటికల్ కెమిస్ట్, దీంట్లో MSc చేసి ఉండాలి విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. 28,000 ప్లస్ HRA. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పాలిమర్ కెమిస్ట్రీ, సో MSc పాలిమర్ కెమిస్ట్రీ లేదా పాలిమర్ కెమిస్ట్రీ విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 28,000 ప్లస్ HRA. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ SEC రోల్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ SEC, MSc మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి 28,000 ప్లస్ HRA ఇస్తారు. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ హెల్పర్ అండి. BSc మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ చేసుంటే 1 వేకెన్సీ ఉంది. 20,000 ప్లస్ HRA ఇస్తారు. సో ఇది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ట్రైనర్ లేదా ఇన్స్ట్రక్టర్ నెక్స్ట్ వేకెన్సీ. సో ఎనీ గ్రాడ్యుయేట్ విత్ అడ్వాన్స్ డిప్లొమా కోర్స్ ఇన్ టెక్నాలజీ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఈ పర్టికులర్ డిసిప్లిన్లో మీరు డిప్లొమా చేసుంటే, గ్రాడ్యుయేషన్ ప్లస్ డిప్లొమా ఇన్ టెక్నాలజీ చేసుండి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 20,000 ప్లస్ HRA ఈజ్ ద క్రైటీరియా, పే స్కేల్ క్రైటీరియా. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి బాయిలర్ ఆపరేటర్, ITI ఇన్ బాయిలర్ లైసెన్స్ సర్టిఫికేషన్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 25,000 ప్లస్ HRA ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి స్టోర్స్ అసిస్టెంట్ కావాల్సిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పాలిమర్ టెక్నాలజీ లేదా పాలిమర్ లేదా టెక్స్టైల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ ఇంజనీరింగ్. సో బ్యాచిలర్ డిగ్రీ మెకానికల్ స్ట్రీమ్ అయినా, పాలిమర్ స్ట్రీమ్ అయినా, టెక్స్టైల్ స్ట్రీమ్ అయినా లేదా కెమికల్ స్ట్రీమ్ అయినా వారందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 25,000 ప్లస్ HRA ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి లైబ్రరీయన్ వేకెన్సీ. MSc లైబ్రరీ సైన్స్లో చేసుంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. 25,000 ప్లస్ HRA. ప్రాజెక్ట్ అసిస్టెంట్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్. సో ఎంటెక్ వచ్చేసి జియో టెక్నికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. 28,000 ప్లస్ HRA ఈజ్ ద పే స్కేల్. సో ఇక్కడ ఎంటెక్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్లో చేస్తుంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇంతవరకు మనం చూసిన వేకెన్సీస్ అన్నీ డిఫరెంట్ కోయర్ టెక్నాలజీ, అది కూడా కేరళకి సంబంధించిన వేకెన్సీస్ అండి. సెంట్రల్ కోయర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళలో ఉంటుంది. నౌ విల్ బీ సీయింగ్ ఇంటూ కోయర్ టెక్నాలజీ బెంగళూరు కర్ణాటకలో ఉన్న వేకెన్సీస్ చూద్దాము. సో ఇక్కడ కోయర్ టెక్నాలజీ బెంగళూరు కర్ణాటకలో. సో ఇక్కడ ఫిట్టర్ వేకెన్సీ, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు ITI చేస్తుంటే మీకు 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 20,000 ప్లస్ HRA ఇస్ ద పే స్కేల్. సో ఇది టెన్యూరిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి 2 years ఉంటుంది. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీ. MSc కెమిస్ట్రీలో చేసి ఉండి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే మీకు ల్యాబ్లో ఉంటే, అక్రెడిటెడ్ ల్యాబ్లో ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 28,000 ప్లస్ HRA ఇస్ ద పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి. బీటెక్ వచ్చేసి మీరు ఐదర్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా పాలిమర్ ఇంజనీరింగ్ విత్ 2 years ఆఫ్
రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 28,000 ప్లస్ హెచ్ఆర్ ఇస్ ద పే స్కేల్. సో ఇక్కడ అప్రెంటిస్ క్రైటీరియా 40 years అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఇంకా మీకు 30% ఆఫ్ బేసిక్ పే, ఇంకా 10% ఆఫ్ బేసిక్ పే, ఇంకా అడిషనల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ coirboard.gov.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, గూగుల్ ఫామ్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 26/2025. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి, గివ్ ఇట్ ట్రై. ఏదైనా జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి పోస్ట్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్, ఎందుకంటే మీకు టైం ఫ్రేమ్ అనేది తెలుస్తుంది అండ్ యూ విల్ బీ మోర్ ప్రొడక్టివ్ అండ్ యూ కెన్ క్రాక్ ద గవర్నమెంట్ జాబ్. ఒకవేళ మీకు ఎటువంటి లీడ్స్ లేకుండా కూడా ఈ పర్టికులర్ జాబ్ జాయిన్ అయిన తర్వాత లీడ్స్ దొరికే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది ప్యూర్లీ కాంట్రాక్టల్ ఇన్ నేచర్, సో పర్మనెంట్ జాబ్ కాదు. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఇట్, హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. సో ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. కాయర్ బోర్డ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోమని. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.